దూకి లోపలికి వెళ్లారు, గేట్ దూకి లోపలికి వెళ్లారు. ఆ సందర్భంలో కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఉంటే ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ పీసీఆర్ ఆ రియాక్షన్ మన దగ్గర ఉందా? ఎస్ ఉంటే ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక రియాక్షన్స్ మీరు చూశారు. వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం, లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాం, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎటువంటి డిమాండ్లు పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో ఒక్కసారి చూడొచ్చు, అంత ఉద్రిక్త వాతావరణం దారితీస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్ ఒక్కసారి వాళ్ళ రియాక్షన్స్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా శ్రీతేజ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకొని మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. చెప్పండి ఏంటి డిమాండ్స్ ఏంటి? ఈ రోజు ఒక ఆడబిడ్డ చనిపోతే వాళ్ళ కొడుకు కోమాలో ఉంటే కనీసం పరామర్శించారు అల్లు అర్జున్. ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా ట్రీట్మెంట్ చేపిస్తారని పైసలు ఉన్నాయని చెప్పి బల్బు చూపిస్తా ఉన్నాడు. అల్లు అర్జున్ దగ్గర పైసలు ఉంటాయి, మనిషి జోబులో పెట్టుకో. కానీ ఇక్కడైతే ఏదైతే అబ్బాయి ఉన్నాడు శ్రీతేజ్, వెంటనే మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేపియాలి. అయితే ప్రభుత్వం ఈరోజు ఏదైతుందో ప్రభుత్వం సీఎం గారు మాట్లాడే దానికి కూడా ఈ రోజైనా ఇచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ నువ్వు రోడ్ల మీద తిరగని పరిస్థితి ఉంది. ఏదో తిరుగుతా గుడ్లతో మేము విద్యార్థులందరూ కూడా దాడి చేస్తామని చెప్తా ఉన్నాం. ఖబర్దార్ అల్లు అర్జున్. దీనిపైన పశ్చాత్తాపం చెందాలంటే ఒకవైపు చేస్తున్నాం, మొత్తం ప్లకార్డ్స్ పట్టించుకొని ఇల్లు మొత్తం అల్లు అర్జున్ ఇంటికి పిలుపునిచ్చారు. చూసుకుని మొత్తం ఇల్లు మొత్తం ముట్టడించారు. మొత్తం చేసే ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు. మొత్తం రేవంత్ మృతి కారణమైన అల్లు అర్జున్ కుటుంబానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలంటూ వీళ్ళు ఒక్కసారిగా పిలుపునిచ్చారు. మొత్తం చూడొచ్చు, మొత్తం అల్లు అర్జున్ ఇంటికి మొత్తం పైకెక్కి కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి. పేదవాళ్ళకు ఒక న్యాయం, ఈ అల్లు అర్జున్ అనే పెదవకు ఒక న్యాయమా? అరే అల్లు అర్జున్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడు అయితే బయటికి రారా చెత్తనా కొడుక. ఆ అబ్బాయి కూడా ఇవాళ చావు బతుకులో ఉన్నాడు కిమ్స్ లో. ఆ అబ్బాయిని కూడా పోయి డబ్బులు ఇచ్చి చంపి ఇవాళ పోలీసులకు కనబడకుండా చేస్తా ఉన్నారు. రేవంత్ న్యాయం చేసేంత వరకు ఈ కొడుకుని బట్టలు ఇప్పిదంతామని చెప్తా ఉన్నాం. వెంటనే వీడికి క్షమాపణ చెప్పి ₹1 కోటి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఎక్కడ పశ్చాత్తాపం లేదని ఒకవైపు నాయకులు అంటారు, నిజమే అంటారా? వీడు పశ్చాత్తాపం లేదు, వీడు కనీసం పశ్చాత్తాపం లేదు వీడికి. కనీసం మనిషి చచ్చిపోతే వీడు కనీసం ఒక రెస్పాన్స్ లేకుండా అయిపోయింది. చెప్పండి, ఇప్పటి వరకు అల్లు అర్జున్ శ్రీతేజ్ వెళ్ళి చూడలేదు, ఏమంటారు? ఈ రోజు అల్లు అర్జున్ ఏదైతే ఆ రోజు 4వ తారీఖు దగ్గర ఒక మాట మాట్లాడాడు, ఈ రోజు ఒక మాట మాట్లాడు. రేవంత్ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. ₹1 కోటితో పాటు ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పేదోడి పక్షం నుండి పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు. అరే సినిమా దొంగల్లారా, ఈ రోజు కాయకష్టం చేసి సంపాదించుకున్న మా సొమ్ముతోనే లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా మాట్లాడుతున్నారా? ఒక్క దర్శకుడైనా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నా సిగ్గు శరం ఉండాలి. ఒక పెద్దోనికి ఏ చిన్న గాయం అయితే వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు ఒక పేదోనికి అన్యాయం జరిగితే వాతావరణం కొనసాగుతుంది. ఎవరైతే ఓయూ జేసీ నాయకులు వచ్చారో వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఒకవైపు గేట్ కూడా మొత్తం ఎక్కడికక్కడ బద్దలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక తొక్కిసలాట జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం కూడా కొట్టుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఎవరైతే లోపల ఉన్నటువంటి బౌన్సర్లు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఇది ఉద్రిక్తత దారి తీసింది. పెద్ద ఎత్తున మోహరించారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పూలగుండీలు కాబట్టి అన్ని పగలగొడుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద జస్టిస్ అంటూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ ముట్టడించారు. ముఖ్యంగా ఓయూ జేసీ ఆధ్వర్యంలో ఈ ఇల్లు ముట్టడం జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవైపు చూసుకోవచ్చు, వీళ్ళకి ఎక్కడికక్కడ ఖచ్చితంగా దీనిపై అల్లు అర్జున్ ₹1 కోటి ప్రకటించాలంటూ మొత్తం ఉద్రిక్త వాతావరణం తీసింది. మొత్తం కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం అల్లు అర్జున్ ఇంటి దగ్గర మొత్తం పరిస్థితులు ఏ విధంగా మారిందో మనం ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు ఒక్కసారిగా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడంతో లోపలికి వెళ్ళారు. ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఒక్కసారిగా లోపలికి వెళ్ళకపోవడంతో లోపలికి దూసుకెళ్లారు. మొత్తం లోపల ఉన్నటువంటి పూలకుండి మొత్తం తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి
న్యాయం చేయాలంటూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న మొత్తం లోపల మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒక పూల కుండీలు కావచ్చు అన్నీ కూడా ఎక్కడికక్కడ పగలగొడుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వి వాంట్ జస్టిస్ అంటూ ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. మొత్తం ఆటలు సాగవు. ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తోను ఒక గరీబులకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడా నువ్వు హీరో ఎట్లయితావు? నువ్వు జీరో, నువ్వు 100% జీరో. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో నీకో న్యాయం, పేదవాళ్ళకు న్యాయమా? నీకు బందోబస్తు ఎందుకు? సామాన్యులకి రావాలి. హీరో అంటే హీరో లెక్కనే ఉండాలి, కానీ పేద ప్రజలకు ప్రాణాలు లేనికి సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ప్రభుత్వానికి చర్యలు క్షమాపణ చెప్తూ రేవంత్ కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ ఆ పిల్లగాని ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యత, ఒక లేడీ ప్రాణం పోయి ఒక పిల్లవాడు కోమలో ఉండి కూడా ఏ ఒక్క సినీ ప్రముఖుడు వచ్చి పరామర్శించినటువంటి విధానం లేదు. ఈ సినీ ప్రముఖులకు సిగ్గుసేటు. ఇంతరన్నా ఏం జరిగిందని అల్లు అర్జున్ కి క్యూ కట్టి పరామర్శించడానికి వచ్చారు. ప్రాణం పోయింది అక్కడ, కోమలు ఉన్నది అక్కడ. కానీ ఏ ఒక్క హీరోని కానీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. అలాంటి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి క్యూ కట్టి మరీ పరామర్శించడం, ఇది ఎంత అన్యాయము! ఈ చిత్ర పరిశ్రమలకి ఎంత అన్యాయం ఇది! ఒక్కసారి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చూసుకోవచ్చు. కాసేపు ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎవరైతే ఇప్పుడు వచ్చినటువంటి ఓయూ జేఏసీ నాయకులు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ ఆపుకోవడంతో వాళ్ళని తోసేస్తూ లోపలికి వెళ్ళారు. దీంతో వాళ్ళ మొత్తం వాగ్వాదం చోటు చేసుకుంది. లోపల ఉన్నటువంటి ఏవైతే పూల కుండీలు ఉన్నాయో వాటిని మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే వీళ్ళు ఒక్కసారిగా లోపల దూసుకెళ్లడంతో వాళ్ళ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు లోపలికి వెళ్ళి దాక్కున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా బన్నీ ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు తన దగ్గరికి వెళ్ళి చూడలేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ లో ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా మాట్లాడారు. దీనిపై ఇది మానవత్వమా అంటూ ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓయూ జేఏసీ నాయకులు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు అన్ని కూడా చెల్లా చెదరైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే వీళ్ళని అడ్డుకున్నటువంటి అందరినీ అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం అయింది, కొంత తోపులాట అయింది. మొత్తం మీద ఖచ్చితంగా దీనిపైన అల్లు అర్జున్ స్పందించాలని ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈరోజు డిసెంబర్ 4న బెనిఫిట్ షో ఏదైతే పుష్ప 2 ఉన్నదో దాన్ని తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరణం.